హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్ సో చంద్రహాసన్. సో అంటే లైక్ ట్రైలర్ టీజర్ సాంగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే లైక్ అంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సత్తా ఉన్న సినిమా అని అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ సినిమా అనమాట. అక్కడ కన్నడలో 100 days ఆడి ఇక్కడ మన ముందుకైతే రాబోతోంది. సో ఈ రోజు మనతో పాటు రవి బస్రూర్ గారు అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు ఇద్దరు? సూపర్. ఓకే, ఎస్ సార్, చాలా హ్యాపీగా ఉండాలి. బికాజ్ నాకు విజువల్స్ అవన్నీ చూస్తుంటే కూడా ఇట్స్ విజువల్ వండర్లా అనిపిస్తుంది. సో అంటే లైక్ ఈ కథ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు మీకు బాగా కొత్తగా అనిపించింది ఏంటి? లైక్ అక్కడ 100 days ఆడి ఇక్కడికి వస్తుంది కాబట్టి మీకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి సినిమాలో? సబ్జెక్ట్ అమ్మా, ద ప్లాట్ఫామ్ యక్షగానం అనే ప్లాట్ఫామ్ 900 years నుంచి సర్వైవ్ అవుతుంది ఆ ప్లాట్ఫామ్. ఓకే ఓకే సబ్జెక్ట్ చంద్రహాస, ఓకే. అనాథ బాలుడు ఒక దేశానికి రాజు ఎలా అయ్యాడు. ఇది కాన్సెప్ట్. 100% కమర్షియల్ మూవీ. ఆయన 100% కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన గురించి సార్, ఆయన ఎలాంటి సినిమానైనా కమర్షియల్ చేసేస్తారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా. ఇప్పుడు డైరెక్టర్గా కూడా అండర్ రెస్పెక్ట్ చేసేసారు. ఆల్రెడీ 100 days ప్రూవ్ అయింది. ఇక్కడ కూడా అదే ప్రూవ్ అవుతుంది త్వరలో, డౌట్ లేదు. ఇంకొక 3 days 4 days ఉంది. జనాలు యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ కంటెంట్. ఓకే. తెలుగు జనాల్లో డిఫరెంట్ కంటెంట్ ఉంటే ఆదరిస్తారని ఈ మధ్యన చాలా సినిమాలు, మనం పేర్లు చెప్పకలేదు, చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి. దీంతో బడ్జెట్ తోటి సంబంధం లేదు. మనం చెప్పి ప్రజెంటేషను వాళ్ళకి నచ్చితే డెఫినెట్గా వాళ్ళు ఆదరిస్తున్నారు. ఇక రవిబసర్ గారు మ్యూజిక్ నుంచి మనం చెప్పాలని అవసరం లేదు. ఇందులో యక్షగానాన్ని ఎలా సినిమాటిక్గా ప్రజెంట్ చేశారు, ఎక్కడ ఇబ్బంది లేకుండా కమర్షియల్గా ఎలా ప్రజెంట్ చేశారు అన్నది తెలుగు జనాలు చూస్తారు, ఆదరిస్తారు, అందులో డౌటే లేదు. ఓకే, యప్. అండ్ సార్, మీ జర్నీ గురించి తెలుసుకుంటూ ఉంటే ఇట్స్ అండ్ లైక్ అంటే లైక్ చెప్తారు కదా ఇట్లా అలలు అని అంటారు కదా, అట్లా మీ లైఫ్ అనమాట. ఫ్రమ్ ది స్టార్టింగ్ ఆఫ్ ద పాయింట్ దగ్గర నుంచి చూసుకుంటే సక్సెస్ అయితే అందరూ మాట్లాడతారు సార్, అందరూ మీ గురించి మాట్లాడతారు. బట్ ఆ సక్సెస్ పాయింట్ రావడానికి ఒక కీ పాయింట్ ఉంటుంది చూసారా, దానికి బిఫోర్ లైఫ్ చాలా నేర్పిస్తుంటుంది. ఆ కీ పాయింట్ కంటే ముందు లైఫ్ మీకు నేర్పించిన లెసన్ ఏంటి? పేషెన్స్. ఏ యాంగిల్లో ఏ కష్టం వచ్చినా కూడా సో మన పేషెన్స్లో ఉండాలి, మనం మాట్లాడకూడదు. సిచ్యుయేషన్కి వచ్చిన సిచ్యుయేషన్కి మనం ఎదురుగా మాట్లాడితే ఇట్ విల్ మళ్ళీ అది కరప్ట్ అవుతుంది. ఓకే. సో పేషెన్స్ అండ్ డెడికేషన్. మన పని ఏముందో వీ హ్యావ్ టు డూ ద మన పని. రిమైనింగ్ అన్నీ వదిలేసి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ. ఓకే. ఆపర్చునిటీ కొట్టడం భగవంతుడు ఎలా అంటే అన్ని కష్టాలు ఒకే బ్యాక్ టు బ్యాక్ ఇచ్చేస్తూనే ఉంటాడు. సో ఎందుకంటే సో ఇదన్నీ వెయిట్ ఈయన మోస్తున్నాడు. అదే ఏంటంటే హీ క్యాన్ అలా అంత వెయిట్ని తట్టుకోగలరా అని హీ విల్ పుట్ ద వెయిట్. సో అన్నీ మన తగ్గించి మన కళ్ళ నుంచి నీరు వచ్చేసి భూమి తాగే వరకు హీ విల్ డూ. సరే, ఇఫ్ యూ అంటే మీరు డిస్టర్బ్ అవ్వకపోతే ఒక క్వశ్చన్ అడుగుతానండి. అంటే మీరు సక్సెస్ అవ్వక ముందు నేను విన్నది, మరి అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, టచ్ వుడ్ కాకూడదని అనుకుంటున్నాను. అంటే లైక్ మీరు ఇంకా మీ లైఫ్ని సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నారు. యా, అంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళారు, ఒప్పుకుంటాను. బట్ మీకు అంటే లైక్ ఇంత టాలెంట్ ఉండి కూడా నాకు అవకాశం ఎందుకు ఇవ్వట్లేదని ఎప్పుడైనా క్వశ్చన్ మార్క్? 100% వస్తుంది. దానికి నేను చెప్తున్నాను, యంగర్ జనరేషన్ దట్ ఏజ్ ఆఫ్ 17 to 21 ఇస్ వెరీ డిఫికల్ట్ ఏజ్. ఆ ఏజ్లో మనం ఏం చేస్తూ ఉన్నాము, మనం ఏం చేస్తే ఏం అవుతుంది, ఇది రైటా రాంగా మనకి తెలీదు. మనకి ఏమవుతుందంటే అన్ని యాంగిల్లో అందరూ విలన్సే, అలా అవుతుంది. సో ఇన్ దట్ టైం ఎవ్రీ టైమ్ యాక్చువల్లీ ఆ డిప్ వచ్చిన తర్వాత నాకు ఒక వైబ్రేషన్ ఇచ్చి మళ్ళీ ఐ హ్యావ్ యాక్టివేటెడ్ జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగానం వచ్చిన కథలన్నీ విని 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 ఓకే ఈ రాజులు ఇలా అయ్యాడు. సో హీ వెయిటెడ్ ఫర్ దట్ పర్టికులర్ ప్లేస్ వరకు హీ వెయిటెడ్, దెన్ ఓన్లీ హీ గెట్ కింగ్ అయ్యాడు. ఓకే, ఐ హ్యావ్ టు వెయిట్. సో అలాంటి ఎవ్రీ టైంలో ఒక రాంగ్ డిసిషన్ కిడ్నీ సేల్ చేసేదానికి వెళ్ళాచ్చు. ఆ టైంలో సైన్ అన్ని పెట్టి అన్నీ అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే దే హ్యావ్ టేకన్ మై కిడ్నీ. ఆ టైంలో ఒక యాంగిల్ వచ్చింది. సో నేను ఎవరికి చెప్పలేదు, మన ఫ్యామిలీకి చెప్పలేదు, ఫ్రెండ్స్కి చెప్పలేదు. సో ఇఫ్ దే విల్ టేక్ 2 kidney మీన్స్ హౌ ఐ విల్ సర్వైవల్.
సో మళ్ళీ నేను పుట్టాలి, దాని తర్వాత మళ్ళీ 17 ఇయర్స్ రన్నింగ్ చేయాలి. ఇట్స్ లాంగ్ ప్రాసెస్, వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళు నేను అని. సో ఇదన్నీ దట్ సిచ్యువేషన్కి ఒక ఇన్స్పైర్ పాయింట్ ఇండైరెక్ట్గా థాట్ వస్తుంది. జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగాన స్టోరీ విన్ని సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఒక ఇన్నర్ విజన్ని క్రియేట్ చేసింది. ఓకే, దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ రాయడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ అండి. అంటే లైక్ దానికి రీసెర్చ్ చేయాలి, దాని గురించి పిన్ టు పిన్ తెలుసుకోవాలి. అండ్ చైల్డ్హుడ్ నేను యాక్చువల్లీ నా ప్లస్ పాయింట్ ఏంటంటే ఐ హ్యావ్ ట్రావెల్ విత్ ద యక్షగాన ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి. మన ఫ్యామిలీ గిమిలీ అందరూ వీ హ్యావ్ ట్రావెల్డ్ విత్. అవర్ విలేజ్ ఇస్ లైక్ కంప్లీట్లీ మ్యూజికల్ విలేజ్. అవును, తెలుసు. సో టోటలీ మన కోస్టల్ బెల్ట్ ఉంది కదా, అందరూ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద యక్షగాన అండ్ దైవ కథే. దట్స్ వై ఇఫ్ వీ కమ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఆల్సో వీల్ థింక్ అబౌట్ ఓకే ఈయన కూడా బతకాలి, నేను కూడా బతకాలి. సో వీ విల్ థింక్ లైక్ దట్ ఓన్లీ. సో అదన్నీ ఎందుకు వచ్చేసిందంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ వీ హ్యావ్ ట్రావెల్ విత్ దస్. ఓకే, ఈ రాజా ఇలా చేశాడు, ఈ సైనికుడు ఇలా చేశాడు, సో ఈయన అందరికీ పని చేశాడు. సో లైక్ ఎగ్జాంపుల్ మహాభారత యుద్ధ టైంలో అన్ని రాజులతో అర్జున మాట్లాడి మన కోస్టల్ రాజా ఉన్నాడు, రాజుతో మాట్లాడి మీరు యుద్ధానికి వచ్చేస్తారని చేస్తారని ಏನಂತ ಕೇಳೋದಕ್ಕೆ అడిగితే సో హీ టోల్డ్ సో ఐఎమ్ నాట్ ఇన్ టు వార్, నేను యుద్ధానికి రెడీ కాదు. ఇక్కడ ఎంతమంది ఉంటారో అక్కడ ఎంతమంది ఉంటారో అందరికీ నేను భోజనం పెడతాను, ఇది నా బాధ్యత. సో ఐ విల్ డూ దట్. సో ఎంతమంది ఉన్నాయి కూడా ఐ విల్ డూ దట్. దట్ హ్యాస్ క్యారీడ్ టిల్ డేట్. ఎక్కడ మీరు వెళ్ళినా హోటల్ వచ్చేసి మన కోస్టల్ ఉడుపి, మంగళూరు, కుందాపుర. ఓకే, సో ఇది జనరేషన్ నుంచి అది అలాగే వచ్చింది. సో మనం యుద్ధ కోసం వెళ్ళలేదు ఎక్కడ కూడా. ఓకే, సో వీ హ్యావ్ ఎవ్రీ టైమ్ నేను బతకాలి, అందరూ బతకాలి, నేను మంచిగా ఉండాలి, నాతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు బాగా ఉండాలి. ఓకే, అండ్ సార్ అంటే లైక్ చంద్రహాసన్ విషయానికి వస్తే నేను మీకు ముందే చెప్పాను లైక్ విజువల్ వండర్లా ఉంది అని చెప్పేసి. అండ్ పర్టికులర్గా ఈ కాస్ట్యూమ్స్ కావచ్చు, కొన్ని సీన్స్ కావచ్చు, బట్ ఏ సీక్వెన్స్ అంటే లైక్ మీకు బాగా నచ్చింది అండ్ టూ మచ్ ఆఫ్ కాస్ట్ అయిందని అనుకుంటారు? నచ్చకపోవడానికి సినిమాలో బాగా నచ్చినది, మిమ్మల్ని బాగా ఎంతూజియాజం చేసింది అంటే టోటల్ సినిమాయే బాగా నచ్చింది. మీరు అందులో ఏది నచ్చిందంటే వీ కాంట్ డిఫైండ్. ఓకే, సినిమా మీరు చూస్తే కూడా రేపు పొద్దున్న మీరు థియేటర్లో చూస్తారు, లేకపోతే తెలుగు ప్రజలు చూస్తారు, చూసిన తర్వాత కూడా వాళ్ళు ఇదే ఫీల్ అవుతారు. స్టార్టింగ్ వాళ్ళకి సబ్జెక్ట్ టేక్ ఆఫ్ చేసి వాళ్ళ మైండ్లోకి వెళ్ళడానికి ఇట్ విల్ టేక్ 10 minutes. ఓకే, ఆఫ్టర్ 10 minutes ఇంకంతే మనం చూసుకోక్కర్లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే సెపరేట్గా చెప్పకూడదు, చెప్తే అసలు బాగోదు. ఇంటర్వెల్ బ్యాంక్, క్లైమాక్స్. ఇంటర్వెల్ తర్వాత మిమ్మల్ని కూర్చొనివ్వరు. ఇంటర్వెల్కే ఆయన ఇంటర్వెల్ బ్యాంకే వదిలేస్తారు. బయటికి వెళ్ళి వాడు కూడా నాకు తెలిసి వెళ్ళరు అలా కూర్చుంటారు. అలాంటప్పుడు ఇంటర్వ్యూ లేకుండా సినిమా చూపించాలి, తప్పదు కదమ్మా. ఓకే, ఆ క్యూరియాసిటీ ఉంటేనే సెకండ్ హాఫ్ వాల్యూ తెలుస్తుంది. ఓకే, అంటే సార్ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందనంటే కొత్తగా మీరు మెన్షన్ చేసినట్టు కొత్తగా వచ్చిన కాన్సెప్ట్స్ని జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, నిజమే. బట్ ఈ యాజ్ ఎ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, బట్ ఈ రివ్యూస్ వల్ల, ఈ మౌత్ టాక్స్ వల్ల కొంతవరకు సినిమాలకి ప్లస్ అవుతున్నాయి, కొంతవరకు సినిమాలకి మైనస్ అవుతున్నాయి. మంచిగా ఉన్న సినిమాని కూడా రివ్యూస్ వల్ల, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రొఫెషనల్ రివ్యూస్ గురించి నేను మాట్లాడట్లేదు. ఐమ్ టాకింగ్ అబౌట్ ఎవరైతే మాట్లాడతారో కొంతమంది చూడకుండా ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ చూడకుండా మాట్లాడుతుంటారు. దానివల్ల ఎక్కువగా వెళ్ళకుండా కూడా రాసేవాళ్ళు, రైట్, వెళ్ళకుండా కూడా రాసేవాళ్ళు, దానివల్ల ఎక్కువ ప్రభావం పడుతుంది. సో అలాంటిది ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా ఫర్ చంద్రహాసన్? మేము సినిమాని నమ్ముకున్నాం, ప్రేక్షకులను నమ్ముకున్నాం. సినిమా ఆయన ఎంతవరకు చేయాలో, ఏ రేంజ్ వరకు చేయాలో విజువల్ వండర్ చేశారు. యాజ్ ఎ డైరెక్టర్గా సినిమా ప్రూవ్ చేసింది 100 days. మ్యూజిక్ డైరెక్టర్ అన్నది ఇక నేను చెప్తే అది బాగోదు, ఆయన గురించి మాట్లాడకూడదు. డైరెక్షన్లో అంత బాగా చేశారు, దానికి విజువల్కి ఏం కావాలో కూడా అంత ఎఫర్ట్ పెట్టారు. డెప్త్కి వెళ్ళి దాన్ని స్టడీ చేసి మరీ చేశారు. వండర్ఫుల్ విజువల్ వండర్, దాన్ని నమ్ముకున్నాం. కన్సర్న్ ఈస్ ఒక కోస్టల్లో ఉండే ఒక బ్యూటిఫుల్ కల్చర్, ఒక 900 years హిస్టరీ ఉన్న కల్చర్. ఇలాంటి కల్చర్ అక్కడే తెలియాలి జనాలకి, అక్కడ ఉన్న అందరు జనాలకి తెలియాలి అని నేను చేశాను. దాని తర్వాత నాకు ఈయన చెప్పిన తర్వాత ఒక ఐడియా వచ్చింది, కరెక్ట్, ఈయన చెప్పేది కరెక్టే. ఇక్కడ కూడా అలాంటి 900,000 years హిస్టరీ ఉంది.
సో మనం అన్ని భారత్లో ఉన్నాం, మనం ఏదో వేరే అన్నీ కంట్రీలో తెలుసుకోవాలి. సో 100% దాని తర్వాత మనం కన్నడ అండ్ తెలుగు ఇట్స్ లైక్ మిర్రర్ ఓన్లీ. యా సో అన్ని యాంగిల్లో కల్చర్ ఓరియంటెడ్ కంటెంట్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇది చూసిన తర్వాత అట్లీస్ట్ ఆ కంటెంట్ బయట వస్తాయి. సో ఐఎమ్ హ్యాపీ. ఓ నైస్. సో మై థాట్ ఈస్ లైక్ ఎవ్రీ కల్చర్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్. మనం మీరు కాంతారా చూసిన తర్వాత ఎలా అయ్యారో, సో రూటెడ్ కల్చర్లో అంత స్ట్రాంగ్నెస్ ఉంటుంది. అలాంటి కల్చర్ అన్ని చోట్ల ఉంటుంది. సో ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. ఓకే. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ అండ్ అది దానికి ఒక ప్లేస్మెంట్, దానికి ఒక స్టేజ్ వీ హ్యావ్ టు ఫిక్స్. ఓకే. అది ఎలాబరేట్ అవ్వాలి. ఓకే. ఇంకో కాన్సెప్ట్ అమ్మా, చంద్రహాస్ టైంలో అఖండ భారత్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నీ కలిపే ఉన్నాయి. ఈ కల్చర్ అన్నది ఒకటే కల్చర్. విడిపోయిన తర్వాత ఇప్పుడు మనం కర్ణాటక, ఆంధ్ర, తెలుగు, అది తెలంగాణ డివైడ్ అయ్యాం. కానీ అప్పుడైతే అంతా ఒకటే. ఈ కల్చర్ అన్ని రూపాల్లో అన్ని చోట్ల ఉంది. ఎందుకు మీకు రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఇక్కడ హైదరాబాద్లో ప్లే అయింది యక్షగానం. సుందరయ్య విజ్ఞాన భవన్లో 4 days ప్లే చేశారు. సేమ్ ఆర్టిస్ట్, సేమ్ హీరో. కాకపోతే దానికి దేర్ ఆల్ హైలీ ఎడ్యుకేటెడ్, నాట్ హైలీ ఎడ్యుకేటెడ్. అండ్ రవి గారు, మీ పేరు డిఫరెంట్ కదా. అవును. యూ హ్యావ్ అ వెరీ గుడ్ హిస్టరీ. కిరణ్ కదా మీ అవును. ఒరిజినల్ నేమ్ కిరణ్ నుంచి రవికి ఏంటి అది పెద్ద everyone సో అదే నేను చెప్పాను కదా, లైఫ్ డిసప్పాయింట్ అయింది సెకండ్ టైం. ఆ టైంలో ఒకరు నన్ను తీసుకొని, అంటే నాకు అంటే మేబీ డౌట్ కొంచెం అందరికీ ఇది అనిపించవచ్చు. అంటే అమ్మా నాన్న పెట్టిన పేరు కిరణ్. సో మీరు ఇప్పుడు బాగా సక్సెస్ అయిన తర్వాత అఫ్ కోర్స్ మీరు ఒక మంచి ఉద్దేశంతో ఊరు పేరు కూడా యాడ్ చేసుకున్నారు. ఈ విషయం మా అందరికీ తెలుసు. బట్ అమ్మా నాన్న పెట్టిన పేరు అంటే లైక్ అమ్మ నాన్న పెట్టిన పేరు కాదు, అది మా అంకల్ పెట్టిన పేరు కిరణ్ అని. ఓకే. సో నా పుట్టు పేరు వేరేనే ఉంది. సో యాక్చువల్లీ మన ఊర్లో 2 పేరు పెడతారు యాక్చువల్లీ. సో ఒకటి జాతకంలో వచ్చేసి ఎలా పేరు వచ్చేస్తుందో అది. సో ఇంకొకటి మనం పిలిచేదానికి పేరు కావాలి అని మనం ఇంట్లో వాడుతుంటాం కదమ్మా. సో అలాంటి మన అంకల్ వచ్చేసి ఏంటి ఇది ఇలా పేరు వచ్చేస్తారు, నేను చెప్తాను అని కిరణ్. ఏంటి సార్ మీ ఒరిజినల్ పేరు? అది ఏదో ఉంటుంది, మీకు కూడా గుర్తులేదా? ఇది చాలా హైలైట్ అసలు. మీ అంటే లైక్ ఈ ఆధార్ కార్డ్స్ ఇవి ఉంటాయి కదా, వాటిలో ఏంటి ఐడెంటిటీస్లో అదన్నీ కిరణ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ చేంజ్డ్ వెన్ నేను నా పేరు మారిందో. సో ఐ హ్యావ్ లీగల్లీ ఐ హ్యావ్ చేంజ్ మై నేమ్. డూ యూ బిలీవ్ అంటే చాలా వరకు మన ఇండస్ట్రీలో ఏంటి అని అంటే ఈ న్యూమరాలజీ ఇవన్నీ బాగా నమ్ముతారు. అంటే లైక్ ఇప్పుడు మన ఇండస్ట్రీకి వస్తున్నాం అంటే మీ పేరులో 2 లైన్లు యాడ్ చేసుకోండి, 2 లెటర్లు యాడ్ చేసుకోండి, ఇవన్నీ అంటారు కదా. డూ యూ బిలీవ్ దీస్ ఆల్ థింగ్స్? నేను ఆ యాంగిల్లో నేమ్ చేంజ్ చేయలేదు. సో ఐ హ్యావ్ గివ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దట్ డే మై లాస్ట్ డే. సో సెకండ్ టైం అటెంప్ట్. ఈరోజు నేను ఈ ప్రపంచం నా కోసం కాదు, ఇది ఇస్ వర్స్ట్ వర్డ్ అని నేను డిసైడ్ అయ్యి, నేను కూర్చో టైంలో ఒక కామత్ అని ఒకసారి వచ్చేసారు. హీ బ్రింగ్ నన్ను చూసి ఏమైంది ఏం లేదు అని చెప్పిన తర్వాత ఒక చిన్న గొడవ అయింది. నా దగ్గర రా అని ఆయన వెస్పాతో బెంగళూరులో అవెన్యూ రోడ్ అని ఉంది. సో అక్కడ నన్ను పిలిచి ఏం చెప్తారు తీసుకువెళ్ళారు. ఓకే, తీసుకువెళ్ళి తర్వాత ఒక 10x10 స్మాల్ రూమ్ ఉంది. దాని లోపల ఒక సూపర్ చూసేదానికి ఒక తెలుగు హీరో, మంచి ఫెయిర్, దాని తర్వాత హెయిర్ గీర్ అన్ని చూసేదానికి ఒక హీరో లాగా ఉన్నారు. ఆయన ముందు నాకు కూర్చోపెట్టి, చూడండి సార్ బాగా స్కల్ప్చర్ వర్క్ చేస్తారు, కానీ అదేదో మ్యూజిక్ అని పిచ్చి, ఈయనకి పని చేయలేదు, మ్యూజిక్ అని వెళ్తున్నాడు, ఒక చూసి చెప్పండి సార్ అని. ఈయన చూసి ఏం చెప్తాడు నాకు అని నా ఐడియా, నా మైండ్లో. దాని తర్వాత ఏంటి మీ కథ, ఏమైంది అని అడిగారు యాక్చువల్లీ. సో సార్ మనకు ఒక 5 రూపీస్ ఇస్తే ఇవ్వండి సార్, ఇవ్వండి, నేను తినలేదు 3 days నుంచి, నేను తినలేదు, అక్కడ అట్లీస్ట్ ఇచ్చేస్తే నేను వెళ్ళి వచ్చేస్తాను. 5 రూపీస్ ఇచ్చేసారు, నేను వెళ్ళి చిత్రాన్న తాగి వచ్చేసా. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు వింటాను మీరు ఏం చెప్తారు, ఐ కెన్ హియర్ యువర్ వాయిస్ అని. సో దాని తర్వాత ఆయన నన్ను చూసి నవ్వుతూనే ఉంటారు, యాక్చువల్లీ నవ్వుతూనే ఉన్నారు. ఎందుకు నవ్వుతూ ఉన్నారు అని నేను ఆయన ఫేస్ చూసా, కామత్ నన్ను ఫేస్ చూసే ఉన్నారు. కామత్ గారు ఇది మామూలు వాడు కాదు. సో ఈయన ఇంత అపాయింట్మెంట్ కావాలంటే అట్లీస్ట్ 4 to 5 months వెయిట్ చేయాల్సి వస్తుంది, అంత పెద్ద వరకు వెళ్తాడు వీడు.
మామూలు వాడు కాదు, మీరు అనుకుంటారు మామూలు వాడని. సో నేను ఇలాంటి జాతకం అందరూ చెప్తూనే ఉంటారు. నాకు ఇప్పుడు తినడానికి లేదు, పడుకోవడానికి జగా లేదు. పబ్లిక్ టాయిలెట్లో 3 months నుంచి నేను సర్వైవల్ చేస్తూ ఉన్నాను. ఇది కామత్కు తెలీదు. నాకు ఉండడానికి జగమే లేదు. సో 3 rupees ఇచ్చి పబ్లిక్ టాయిలెట్లో ఉన్నాను నేను 3 months. డైలీ వన్ బనానా, ఈవినింగ్ 1 బనానా, మార్నింగ్ అన్ని టెంపుల్ వెళ్ళి ప్రసాదం ఉంటుంది కదా, అది తిని నేను 3 months ఐ హ్యావ్ సర్వైవ్డ్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. ఏదో అది అవుతుందంట, ఇదా అవుతుందంట అని పెద్ద ఏదో చెప్తున్నారు. ఇప్పుడు నమ్మారా సార్? అది ఆ సిచ్యువేషన్లో ఏజ్ కదా, షార్ట్ టెంపర్ అవుతుంది మనం. సో ఏం సార్ అన్నీ చెప్తూనే ఉంటారా మీరు అని అడిగా. దాని తర్వాత ఏం కావాలి అది ఇంకా ఇరిటేట్ అయ్యాను నేను. ఇరిటేట్ అయ్యి నాకు కీబోర్డ్ కొనాలి, ఈయన ఇచ్చేలేదు పేమెంట్, మీరు ఇచ్చేస్తారా? నాకు 35,000 కావాలి, కీబోర్డ్ కొనాలి, మీరు ఇచ్చేస్తారని. ఏంటి ఇది కీబోర్డ్ కొనాలి, 35,000 కావాలి అంతే కదా అని ట్రెజరీ ఓపెన్ చేసి 35,000 ముందు మిరాకిల్. ఇలాగే ఎక్స్ప్రెషన్ నేను ఇచ్చే మీరు ఇచ్చేసారు కదా, ఇదే ఎక్స్ప్రెషన్ నాతో కామత్ రెండు వీఆర్ షాక్. ఇదేంటి ఇది ఇమీడియట్గా 35,000 వచ్చింది అని. దీన్ని తీసుకోండి ఇమీడియట్గా టుడే ఓన్లీ టేక్ దట్ కీబోర్డ్. దాని తర్వాత ఇది డబ్బు నాకు వద్దు. సో ఐ విల్ గివ్ ద వర్క్ ఫర్ దిస్. 35,000కి నేను పని ఇచ్చేస్తాను, ఆ పని చేసి నాకు క్లియర్ చేయండి, అది చాలా. సో ఆ రోజు నేను వెళ్ళే టైం అక్కడి నుంచి వెళ్ళి ఏమని చెప్తారు, కళ్ళు తుడుచుకొని ఏడుస్తూ వెళ్ళా. మై గాడ్. ఓకే, ఏడుస్తూ వెళ్తే టైంలో ఐ హ్యావ్ డిసైడెడ్. సో దట్ డే కిరణ్ హ్యాస్ డైడ్, రవి ఈస్ బార్న్. సో ఆయన పేరు రవి. సో ఆయన పేరు పెట్టుకొని ఐ హ్యావ్ స్టార్టెడ్ మై జర్నీ. అక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఇస్ మిరాకల్. దాని తర్వాత ఐ హ్యావ్ స్టార్ట్ మై కెరియర్ విత్ మ్యూజిక్ నుంచి ఐ హ్యావ్ క్యారెడ్ మన ఊరు నుంచి. దే హ్యావ్ గివర్ అప్రిషియేటెడ్ మీ, అప్రిషియేటర్ అన్నీ మన విలేజ్ నుంచి వచ్చింది. సో దీస్ 2 ఏ రోజు జాయిన్ అయిందో అంటే ఈ 2 నాది కాదు. సో ఎవరైనా నన్ను పిలుస్తారో ఐ హ్యావ్ టు గివ్ దట్ క్రెడిట్ టు దట్ హిమ్ అండ్ మై విలేజ్. ఓకే. అండ్ మీ విలేజ్ కళాకారుల విలేజ్, చాలా మంది ఉన్నారు విలేజ్లో. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, కేజీఎఫ్లో చూసిన తర్వాత ఐ డోంట్ నో హూ ఈజ్ మ్యూజిక్ అండ్ ఆల్ వాట్ అని టచ్ చెప్తున్నాను. ఆ తర్వాత వెన్ ఐ గాట్ టు నో, మీ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను, ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్. ఇప్పుడైతే ఇంకా పెరిగిపోయింది. అంటే ద జర్నీ ఈజ్ నాట్ ఈజీ అండి. ఈ జర్నీలో జనరల్గా ఇలా జర్నీ వస్తే చాలామంది వదిలేసి వెళ్ళిపోతారు. ఇంత కష్టం ఎవడు పడతారు, ఏదో ఒక జాబ్ చేసుకుని బ్రతుకుదామని అనుకుంటారు. బట్ యూ ఆర్ అమేజింగ్. బట్ ఇప్పుడు చెప్పండి, అంటే లైక్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా మిమ్మల్ని ఎవరు వంకలు పెట్టేవాళ్ళు ఎవరు లేరులేండి ఇప్పుడు. ఉండరు కూడా, మీరు దొరకరు కూడా మాకు. యాజ్ అ డైరెక్టర్గా ఎక్స్పీరియన్స్ చెప్పండి. బికాజ్ మీరు పట్టుకున్న స్క్రిప్టే చాలా కొంచెం మీకు బాగా తెలుసు, బట్ మాకు కొత్త కదా. సో యాజ్ అ డైరెక్టర్గా ఎక్స్పీరియన్స్ చెప్పండి. డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అంటే దిస్ ఇస్ మై డ్రీమ్. నేను ఇంతకు ముందు మూవీ అని స్మాల్ బడ్జెట్లో చేశాను. సో ఈ మూవీకి నేను సంపాదించిన అన్ని డబ్బు ఐ హ్యావ్ పుట్టెడ్ ఫర్ దిస్ మూవీ. ఓకే. సో ఎందుకు పెట్టానంటే అక్కడ నేను కాంప్రమైజ్ అవ్వకూడదు. నా చేతిలో ఎంతవరకు ఛాన్సెస్ ఉందో, ఇట్స్ నాట్ లైక్ 200 మూవీ కాదు. సో నా చేతిలో ఎంతవరకు అవుతుందో ఐ హ్యావ్ డిడ్ దట్. ఓకే. ఒక కథకి జస్టిఫికేషన్ ఇవ్వాలి, నా యాంగిల్లో ఎంతవరకు నేను ఇవ్వగలను, ఐ హ్యావ్ డిడ్ దిట్ ఫర్ దిస్ మూవీ. సో మెయిన్ కన్సర్న్ ఈస్ లిఫ్ట్ టు దట్ కల్చర్. ఆ కల్చర్ని అందరూ చూడాలి. దిస్ ఇస్ మై పాయింట్. ఓకే. యాజ్ అ డైరెక్టర్గా ఓకే, ఈ సినిమాని పక్కన పెడితే ఒక హీరో అంటే లైక్ జనరల్గా సినిమాల్లో హీరోలకి ఎలివేషన్స్, మాకు మీరు ఇచ్చిన హీరోలందరూ ఎలివేషన్స్ ఇచ్చిన వాళ్ళందరూ టాప్ లెవెల్ హీరోసే, మాకు తెలిసిన వాళ్ళే. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి కూడా మీరు ఎలాగో, నీల్ గారితో ఇట్స్ 3rd కొలాబరేషన్ రైట్? ఫోర్త్ కొలాబరేషన్ రైట్? సో 4th కొలాబరేషన్ కాబట్టి మీరు ఒకవేళ యాజ్ అ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక తెలుగు హీరోకి చేయాలి అనుకుంటే ఎవరిని చేస్తారు? డైరెక్షన్. అయ్యో ఎందుకు? డైరెక్షన్ ఇస్ హాబీని. హాబీ అంత పెద్ద మూవీ సార్. మళ్ళీ ఒకసారి, డైరెక్షన్ ఇస్ హాబీ చేస్తేనే 100 days ఆడే సినిమా తీసారంటే ప్రాపర్ అన్ని మూవీ 100 days అదే చెప్తున్నాను సార్. ప్రాపర్గా ప్రొఫెషనల్గా చేస్తే. సో ప్రొఫెషన్ ఇస్ మ్యూజిక్, ఎప్పుడైనా మ్యూజికే. అక్కడ సంపాదించిన డబ్బు ఉంది కదా, అట్లీస్ట్ ఇక్కడ యూజ్ వస్తే నాకు ఐఎమ్ హ్యాపీ.
ఓకే సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ ఎవ్రీ టైమ్ న్యూ కమర్స్కి ఒక ఆప్షన్ ఇచ్చేస్తాను. సో ఒక 4 months ట్రావెల్ అవుతాను. ఐఎమ్ గెటింగ్ హ్యాపీ అండ్ లైక్ ఒక సెంట్ తాగిన తర్వాత కాఫీ తాగుతారు కదా అలాగే. సో మ్యూజిక్ చేసి మ్యూజిక్ ఎక్కువ అయిన తర్వాత ఒక కాఫీ దాకా సినిమా డైరెక్షన్ సినిమా డైరెక్షన్. సో అక్కడ నుంచి మళ్ళీ దీని మ్యూజిక్. ఓ అయితే మళ్ళీ నెక్స్ట్ డైరెక్షన్ ఎవరు వస్తారా అని అంటే చెప్పనంటున్నారు. న్యూ కమర్స్తోనే. ఓకే డన్. సో నేను విన్నది నిజమేనా, సినిమాలో 62 సాంగ్స్ ఉన్నాయి? Yeah. అంటే లైక్ ఎలా? సో సాంగ్ని ఎలా వాడాలని ఆఫ్టర్ యక్షగాన చేసిన తర్వాత నాకు అర్థమైంది. సో మూవీ పేస్ని పెంచడానికి సో దే విల్ యూజ్ స్పీడ్ ఎక్కువ చేసేదానికి విల్ యూజ్ సాంగ్. ఓకే. ఆ సాంగ్లో అన్ని సిచ్యువేషన్ ఏమైంది ఏమవుతుంది అని కరెక్ట్గా చెప్పి దే విల్ కమ్ టు నెక్స్ట్ సీన్. ఓకే. సో దట్స్ వై వీ హ్యావ్ యూజ్డ్ 62 బిట్స్. అన్నీ ఒక 4 lines 5 lines అలాగే వస్తుంది. ఓకే. అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ అనుకోండి. సో చాలామంది హీరోస్తో వర్క్ చేస్తారు, వాళ్ళకి మీ మ్యూజిక్తో ఎలివేట్ చేస్తారు కాబట్టి ఎవరు మీకు బాగా క్లోజ్ అంటే లైక్ దే ఆర్ వెరీ హ్యాపీ, ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ విత్ యువర్ వర్క్ బట్ వెరీ క్లోజ్ టు యూ, విచ్ వన్? ఏ హీరో అని అంటే ఏం చెప్తారు? లైక్ ప్రభాస్ గారు, యష్ గారు, ఎన్టీఆర్ గారు అట్లా. సో పాత వరకు అయితే సో ఐ వెరీ క్లోజ్ విత్ యష్ సార్. యష్ గారు. ఓకే. సో బికాస్ మన అన్నీ ఒకే ఫైర్లో వచ్చేసాం యాక్చువల్లీ. ఒకే ఫైర్ లైక్ అందరి లోపల ఒకే ఫైర్ ఉంది. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్, వరల్డ్ హ్యాస్ టు సీ అస్. దిస్ ఇస్ మై నా ఫస్ట్ ఇంటర్వ్యూ 2013 ఇంటర్వ్యూ వింటే కూడా సేమ్ డైలాగ్ ఐ హ్యావ్ టోల్డ్. ఓకే సేమ్. ఇప్పుడు మనం కాపీ చేద్దాం. అనే మన కాంపిటేటర్ కాదు, మన తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం మన వీఆర్ నాట్ కాంపిటేటర్స్ ఇన్ అవుట్ సైడ్. వీ హ్యావ్ టు కాంపీట్ విత్ దెమ్. ఓకే. ప్రపంచం మనం చూడాలి. సో ఇది మన సో నా ఐడియాలజీ ఐ కేమ్ ఫ్రమ్. సో ఫ్రమ్ ఉగ్రం నుంచి ఐ వర్క్ హార్డ్ జస్ట్ బికాస్ టు రిప్రజెంట్ ఇండియా టు ఇంటర్నేషనల్ లెవెల్. సో ఇది ఆ స్థాయికి మనం వెళ్ళాలి. సో ఆ స్థాయికి మనం వెళ్ళడానికి వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఓకే డెఫినెట్లీ. అండ్ మేము చూస్తాం చంద్రహాసన్ ఎలా ఉందో, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. సో నా కోరిక ఒకటే, ఏంటి? సో టిపికల్ సినిమా లాగా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి అంటారా? సో ఒక ఆర్ట్ కల్చర్ని ఒక కమర్షియల్గా నేను చేశాను. సో ఆర్ట్ని ఇది ఆర్ట్ లైఫ్ని, సో ఆర్టిస్ట్ గురించి ఒక 900 years దే హ్యావ్ ట్రావెల్డ్ విత్ ద ఫ్యామిలీ. వీ హ్యావ్ టు గివ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ దట్ ఆర్ట్. అండ్ ఇలాంటి ఆర్ట్ ఎన్నో ఉంది. సో అదన్నీ బయట రావడానికి వీ హ్యావ్ టు గివ్ సమ్ రెస్పెక్ట్ ఫర్ దట్. సో దట్ రెస్పెక్ట్లో నేను చేశాను. ఆ రెస్పెక్ట్ మీరు ఇచ్చేస్తే ఐఎమ్ హ్యాపీ. డెఫినెట్లీ మా వాళ్ళు ఇచ్చేస్తారు, ఎందుకంటే సినిమా బాగుంది అండ్ కల్చర్కి సంబంధించి అంటే మా వాళ్ళు ఫస్ట్ చూస్తారు కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ అండ్ ఆల్ ద బెస్ట్. ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఎనీవేస్ తెలుగులో ఆల్ ద బెస్ట్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.